ఫ్రెండ్స్ యూట్యూబ్లో చాలామంది ఏంటంటే జస్ట్ ఒక ఛానల్తో అయితే కాదు 2-3 ఛానళ్ళు, సో అంతకన్నా మించి అంటే 4-5 ఛానళ్ళు మెయింటైన్ అయితే చేస్తున్నారనమాట. ఎగ్జాంపుల్స్ ఈ యూట్యూబ్ ఛానల్లో చాలామంది ఏంటంటే చెప్పేది ఏంటంటే ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మీద అయితే మీరు టైం అయితే స్పెండ్ చేయకండి, వేరే జాబ్ అయితే చూసుకోండి, జస్ట్ యూట్యూబ్లో పార్ట్ టైం వరకే వర్క్ చేయండి అని. కానీ కొంతమంది చేస్తున్న వర్క్ ఏంటంటే యూట్యూబ్లో వన్స్ పేమెంట్ స్టార్ట్ అయ్యాక ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తుంటే అది మానేసి ఇప్పుడు కరెంట్ యూట్యూబ్ని అయితే డెవలప్ చేస్తూ న్యూ యూట్యూబ్ ఛానల్ని కూడా క్రియేట్ చేసుకుంటూ వాటిని డెవలప్ చేస్తూ కరెంట్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ ఛానల్ని ఇంకా గ్రో చేసుకుంటూ అలా 1 or 2 ఇంక్రీజ్ చేసుకుంటూ ఛానల్స్ని అట్లా 2-3 ఛానల్స్ అయితే మెయింటైన్ చేస్తూ డెవలప్ చేసుకుంటున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్ నుంచి మీకు మంత్లీ 20,000 వచ్చిందనుకోండి, అట్లీస్ట్ ఆన్ యావరేజ్ 10,000 మీకు ఒక ఛానల్ నుంచి వచ్చిందనుకో, ఇంకో ఛానల్ నుంచి ఇంకొక 10,000 మీకు నెక్స్ట్ మంత్ అట్లా మంత్లీ మీకు ఓన్లీ 10,000 అయితేనే రాదు, అది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటుంది. ఎగ్జాంపుల్ ఎందుకంటే మీ ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ వీడియోస్ ప్లస్ కరెంట్ మీరు పెడుతున్న వీడియోస్కి కరెంట్లీ మీరు పెడుతున్న వీడియోస్కి అమౌంట్ ప్లస్ ప్రీవియస్ వీడియోస్ అమౌంట్, ఇలా మీరు వచ్చేసి వీడియోస్ పెడుతూనే వెళ్తుంటారు కాబట్టి మీకు ఎన్ని వీడియోస్ పెరుగుతాయో, ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారో, లైక్స్ వాచ్ టైం వెళ్తూ ఉంటుంది కాబట్టి మీకు అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటుంది. మీకు ఆన్ అండ్ యావరేజ్ ఎంత లేదన్నా మీకు ఫస్ట్ మంత్ నుంచి మీకు 5 నుంచి 10,000 ఖచ్చితంగా అయితే వస్తుంది. కాకపోతే మీరు ఏంటంటే కంటిన్యూస్గా మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, కంటిన్యూస్గా అట్లీస్ట్ రోజుకి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయండి, అట్లీస్ట్ షార్ట్ వీడియో ఏదో ఒకటి, మీకు ఏదో ఒక కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు కాంటాక్ట్ అవుతాను. దట్ మేము డిస్కస్ చేసి మీకు టెంప్లెట్స్, ట్యాగ్ లైన్స్ ఎట్లా వాడాలి, SEO మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్పిస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.